గోపి రైట్, మళ్ళీ జాయిన్ అవుతారేమో గోపి, చూద్దాం ఒకసారి. మీకు ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి, ఆ రోడ్డు మార్గం సంబంధించినటువంటి ఆ పూర్తి స్థాయిలో తెగిపోయినటువంటి ఆ దృశ్యాలు. ఎందుకంటే పక్కనే చెరువు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ చెరువులో పూర్తి స్థాయిలో నీళ్ళు నిండటం, దాంతోపాటు ఒకసారిగా ఎఫెక్ట్ కావడం వల్లనే ఈ యొక్క రోడ్డు కూడా తెగిపోయినట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి ఆ మార్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో రాకపోకలు కూడా బంద్ చేయడం జరిగింది. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నిలిచిపోయింది. దాంతోపాటు అధికారులు కూడా ఎమర్జెన్సీ ఉంటేనే విజయవాడకి వెళ్ళాలని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తున్నారు. ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం మనం. ఉదయం నుంచి కూడా కంటిన్యూస్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ స్థానికులు పడుతున్నటువంటి చూపించాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కరీంనగర్కి వెళ్దాం. కరీంనగర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉంది, లోతట్టు ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి అంశాలపై లేటెస్ట్ సమాచారం అందించడానికి రిషికేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రిషికేష్, ఏంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్? ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో జలమయమైనటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి మనకి. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? సార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతుందని చెప్పొచ్చు. రాత్రి నుంచి కొంత విడతల వారీగా విరామం ఇస్తున్నప్పటికీ వర్షం తిరిగి ప్రారంభమైంది. దాదాపుగా 3 రోజుల నుంచి వర్షం కురుస్తా ఉంది. దాదాపుగా 40 నుంచి 41 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో కూడినటువంటి ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కరీంనగర్ జిల్లాను అతలాకుతలం చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా చొప్పదండి, గంగాధర, తర్వాత చిగురుమామిడి, సైదాపూర్ లాంటి మండలాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా 13 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్ల వర్షపాతం పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్ మండలాలు, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో ఇట్లా నమోదైనటువంటి పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట, అదేవిధంగా పెద్దలింగాపూర్ లాంటి ప్రాంతాలు, చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట లాంటి ప్రాంతాల్లో, జగిత్యాల, మేడిపల్లి, మల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా కూడా చెరువులు, ఇక్కడ ఉన్నటువంటి కుంటలు అన్ని పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కాలనీల్లోకి ఈ నీళ్లు వచ్చి చేరాయి. చాలా చోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడెక్కడైతే ఆ ధర్మసాగర్ చెరువు కావచ్చు, జగిత్యాల్లో ఆ కింద ఉన్నటువంటి అమీనాబాద్ సంబంధించినటువంటి కాలనీలో ఇళ్లలోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి. హౌసింగ్ బోర్డు కాలనీ జమ్మికుంటలో ఇళ్లలోకి నీరు వచ్చాయి. కరీంనగర్ లో గోపాల్ చెరువు, అదేవిధంగా ఊర చెరువును ఆక్రమించి పలు నిర్మాణాలు వెలిసాయి. ఈ అపార్ట్మెంట్ల సెల్లార్లోకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. రహదారులన్నీ చెరువులు తలపించేటువంటి పరిస్థితి కరీంనగర్ లో కొనసాగుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రామడుగు బ్రిడ్జి పై నుంచి మత్తడి పారుతుంది. ఈ రాకపోకలు గుండిగోపాలరావుపేట సంబంధించినటువంటి అనేక గ్రామాలకు కరీంనగర్ కు లింక్ తెగిపోయిందని చెప్పొచ్చు. మరోవైపు కోలాపూర్, జగిత్యాలకు సంబంధించినటువంటి జిల్లా, కోలాపూర్ లో రహదారులు పూర్తిగా బ్రిడ్జి నీటి మునిగిపోవడంతో అక్కడ కూడా రహదారులు రాకపోకలు నిలిచిపోయాయి. కొరుట్ల మండలం కల్లూరు పైన ఉన్నటువంటి బ్రిడ్జి పొంగి పారుతోంది. నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మపురి కావచ్చు, జగిత్యాల ఇంటీరియర్ ప్లేస్లలో దాదాపుగా చెరువులన్నీ మత్తడి దుంకుతున్నాయి. పెద్ద ఎత్తున బ్రిడ్జి, ఏదైతే బ్రిడ్జిల పై నుంచి వాటర్ వెళ్తున్న నేపథ్యంలో జన జీవనం అనేది స్తంభించిపోయింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. హెల్ప్ లైన్ సెంటర్లను, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా కొనసాగుతుంది. 2 రోజుల నుంచి కూడా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ పెద్ద ఎత్తున పోలీస్ పహారాలు, డిఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో వైద్య శాఖ, అదేవిధంగా ఇరిగేషన్, రెవెన్యూ అన్ని శాఖల సమన్వయంతో ఒక రెస్క్యూను మాత్రం నిర్వహిస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. కానీ కరీంనగర్ జిల్లాలో విషాదం నింపింది ఈ వర్షాలు. ఇప్పటికే 7గురు మృతి చెందినట్టుగా అధికారికంగా మనకు తెలుస్తా ఉంది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో నక్క వాగు పైన ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వాగును దాటే క్రమంలో పవన్ కుమార్ అనే కారోబరి నిన్న గల్లంతయ్యాడు. ఈ రోజు అతని మృతదేహం లభ్యమైంది. మరోవైపు ఇదే కూనారం సంబంధించినటువంటి పెద్ద చెరువులో చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు కుమార్ గల్లంతయ్యాడు. ఈ రోజు అతని మృతదేహం లభ్యమైంది. కొద్దిసేపటి క్రితమే నర్మాల ఎగువ ప్రాజెక్టు వద్ద మాచారెడ్డికి సంబంధించి, అంటే కామారెడ్డి జిల్లాకు చెందిన మాచారెడ్డికి చెందినటువంటి శివకుమార్ అనేటువంటి జాలారి గల్లంతయ్యాడు. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు బృందాలు
గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లభించలేదు. ఇలా పిడుగుపాటుతో కావచ్చు, అదేవిధంగా విద్యుత్ ఘాతాలతో కావచ్చు, మొత్తంగా 7 ఇక్కడ మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా. మరోవైపు ఈ వర్షాలతో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర కావచ్చు, ఇక్కడ ఈ చుట్టుపక్కల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీ ఫ్లడ్ అయితే ప్రాజెక్టులోకి వస్తుంది. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి. మానేరుకు 5 టీఎంసీల మాత్రమే నీరు కొంతకాలంగా ఉండింది. ఇప్పుడు పెద్ద ఎత్తున 65,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వరద రావడంతో ఇప్పుడు 15 టీఎంసీలకు ఎల్ఎండికి నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి. లోయర్ మానేరు డ్యామ్ 24 టీఎంసీల సామర్థ్యం ఉంటుంది. 16 టీఎంసీలు ఇప్పటికే చేరాయి. ఏ క్షణమైన లోయర్ మానేరు నుంచి నీటిని దిగువకు వదిలేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు మిడ్ మానేరుకు అటు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కావచ్చు, మూలవాగు, లక్కవాగు, పెంటవాగు, బొక్కవాగు ఇలా అనేక వాగుల నుంచి వచ్చేటువంటి వర్షాపు నీటితో పెద్ద ఎత్తున మిడ్ మానేరు నిండింది. 20 టీఎంసీలకు మిడ్ మానేరు యొక్క సామర్థ్యం, దాదాపుగా 27 టీఎంసీల సామర్థ్యం మిడ్ మానేరుకు ఉంటుంది. ఇప్పటికే 20 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా గేట్లు ఏమి ఎత్తలేదు అధికారులు. ఆ తర్వాత గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా సూచన చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ నుంచి 10th ప్యాకేజ్ ఏదైతే అనంతగిరి ప్రాజెక్టు, అక్కడ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఈ రకంగా హైదరాబాద్ కు తరలించేటువంటి ప్రక్రియ ఒకటి కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 7,000 క్యూసెక్కుల నీటిని దిగువ వదులుతున్నారు. నర్మల ప్రాజెక్టు, ఎగువ మానేరు 2 టీఎంసీల సామర్థ్యం ఉన్నట్టు ఇది మత్తడి దింపుతోంది పూర్తిగా. అటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కడెం నుంచి క్యాచ్మెంట్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది. దాదాపు 6 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో 7 లక్షలకు పైగా క్యూసెక్లు అవుట్లో వదులుతున్నారు. 32 గేట్లు ఇప్పటికే శ్రీపాద ఎల్లంపల్లిలో ఎత్తినటువంటి పరిస్థితి. కింద ఉన్నటువంటి పార్వతి బ్యారేజ్ ఫ్రీ ఫ్లో కండిషన్ లో కొనసాగుతోంది. 8 టీఎంసీల పార్వతి బ్యారేజ్ లో పూర్తి స్థాయిలో 74 గేట్లను ఎత్తేశారు. ఆ తర్వాత కింద ఉన్నటువంటి సరస్వతి బ్యారేజ్ లో 66 గేట్లను ఎత్తి పూర్తిగా 11 టీఎంసీల సామర్థ్యం ఉన్న సరస్వతి బ్యారేజ్ లో కూడా ఫ్రీ ఫ్లో కండిషన్ కొనసాగుతా ఉంది. 3,50,000 పై చీలుకు క్యూసెక్కుల ఇన్ఫ్లోకి లక్ష్మీ బ్యారేజీకి వస్తుంది. మేడిగడ్డ ప్రాంతం వద్ద భారీ ఎత్తున ఫ్లడ్ వస్తుంది. ఇక్కడున్న 85 గేట్లను ఎత్తి పూర్తిగా గోదావరిలోకి నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, శ్రీపాద ఎల్లంపల్లితో సహా మిడ్ మానేర్, లోవర్ మానేర్, అదేవిధంగా నర్మల ప్రాజెక్టు వరకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ప్రజలు మాత్రం అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా పోలీస్ పారాలో కూడా సెల్ఫీల కోసము సాహసోపేతంగా ఉండేందుకు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారు సార్. ఇది తాజా పరిస్థితి కరీంనగర్. రైట్, ఓకే, థ్యాంక్ యూ రిషికేష్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. కరీంనగర్ ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు, అనేక ప్రాజెక్టులు నిండుకుండలా మారినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్క్రీన్ పైన కూడా కనిపించాయి.